ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఈ రోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపైన మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మోడీకి గాజులు తొడిగి చీరకట్టి వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్ర కన్వీనర్ హేమో జిల్లోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు 400 నుండి 500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పుడు 1000 దాటడం చాలా దురదృష్టకరమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ బుర్రా రామగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలు అందిస్తున్నప్పటికీ తెలంగాణలో అలాంటి చర్యలు కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. आम आदमी पार्टी जिंदाबाद। आम आदमी पकड़ते गैस का रेट कम करो, कम करो, कम करो। गैस का रेट सेंट्रल गवर्नमेंट कम करो। పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే बहुत तकलीफ बना रहे, खाना सालन बना रहे, సిలిండర్ రేట్ ఉంటే మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసి గాజులు పంపించింది. మరి ఇప్పుడు వచ్చేసి నిత్యావసర వస్తువులు పెరిగినాయి. చూసుకుంటే కనీసము 3 పూటల అన్నం తినాలి అంటే అన్నం కూడా తినకుండా చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వము. మనకి ఈ రోజున వచ్చేసి గ్యాస్ ధర ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులేమో వచ్చేసి అదానీ, అంబానీ, మెహుల్ చౌదరి